రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను పెసర పుణుకులు చేసి చూపించబోతున్నానండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చూడండి ఎంత చక్కగా. దీనికి కాంబినేషన్గా నేను కొబ్బరి చట్నీ అండి, ఇలా కొబ్బరి చట్నీలో ఇలా ముంచుకుని ఇలా తింటూ ఉంటే ఒక్కొక్క పెసర పుణుకు ఉంటుందండి, సూపర్ టేస్ట్. అలాంటి పెసర పుణుకులు మీకు వాడ చేసి చూపించబోతున్నాను. ఈరోజు మనం పెసర పుణుకులు చేస్తున్నానండి. నేను దానికోసం ఒక 1/2 కిలో చాయ్ పెసరపప్పు అండి, చాయ్ పెసరపప్పు తీసుకున్నాను. దాంట్లో మనం శుభ్రంగా వాటర్ పోసుకుని ఒక 2 సార్లు కడిగేసుకుని, తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుని శుభ్రంగా ఒక 4 గంటలు దీన్ని నాననివ్వాలండి. ఇలా మనం కడిగేసి పెట్టేసుకుని ఒక 4 అవర్స్ దీన్ని బాగా నాననివ్వాలి. మంచి స్నాక్ అండి, చక్కగా ఎంతో టేస్ట్గా ఉంటుంది ఈ పెసర పుణుకులు. ఇలా మనం 2 టైమ్స్ కడిగేసుకుని ఇప్పుడు ఈ పెసరపప్పు అంతా మునిగేలాగా ఇలా వాటర్ పోసుకుని మనం ఒక 4 అవర్స్ దీన్ని మూత పెట్టేసుకుని మనం బాగా నాననివ్వాలి. అప్పుడు పెసర పుణుకులు చాలా చక్కగా వస్తాయి అన్నమాట. అప్పుడు దీన్ని మెత్తగా మనం రుబ్బుకుందాం. ఇప్పుడు 4 గంటలు పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండి. నీళ్ళన్నీ శుభ్రంగా తీసేసుకుని ఇలా మనం నీళ్ళు వడగొట్టేసుకుని ఇలా పెట్టుకోవాలండి. పెసరపప్పు నీరు ఉంటే కనుక పచ్చనైపోతుంది. మనం పుణుకు వేసుకుందుకు శుభ్రంగా నీళ్ళన్నీ ఓడ్చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఓన్లీ ఉప్పు మాత్రమే వేసి రోల్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ మనం మెత్తగా చేసుకోవాలండి. ఎందుకంటే మిక్సీలో రుబ్బితే కనుక గట్టిగా వచ్చేస్తాయి ఈ పెసర పుణుకులు. కాబట్టి ఖచ్చితంగా మనం రోట్లో అయినా రుబ్బుకోవాలి, లేదంటే గ్రైండర్లో అయినా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. నేను ఇలా గ్రైండర్లో వేసి రుబ్బుతున్నానండి. ఇలా మనం మెత్తగా రుబ్బుకోవాలి. సాల్ట్ అయితే నేను ఇప్పుడే వేస్తున్నానండి. ఎక్కువ పట్టదు, చూసి వేసుకోవాలి. వాటర్ మాత్రం పోయకూడదండి. మనం కొంచెం గారెల పిండి కన్నా కొంచెం పలుచగా రుబ్బుకోవాలి. దీనికి ఇలా ఈ విధంగా మెత్తగా నలగాలండి. నలిగిపోయింది, తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా పెసరపిండి బాగా మెత్తగా రుబ్బేసుకున్నాము. ఒక్కసారి దీన్ని ఇలా మనం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర అండి, కొంచెం ఒక 1/2 స్పూను జీలకర్ర అంతే వేసి ఈ పిండిని అంతటిని బాగా మనం ఇలా కలుపుకోవాలి. అప్పుడు మనకి ఈ పుణుకులు చాలా సాఫ్ట్గా పైన క్రంచీగా వస్తాయి అన్నమాట. సరే, ఈ కన్సిస్టెన్సీ ఇలా కూడా ఎందుకన్నా పలచనైపోతే కనుక పుణుకులు రావు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే పుణుకులు వేసుకోవాలండి. హైలో పెట్టడం తొందరగా మనకి పైన వేగిపోతుంది, లోపల వేగదనమాట. లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా ముందు ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్కి పెట్టుకుని అప్పుడు మనం పుణుకులు వేసుకోవాలి. ఇది ఏ టైంలో సరే స్నాక్ చక్కగా ఉంటుందండి. తినడానికి ముందు కొబ్బరి చట్నీ కానీ లేదా కారప్పొడి కానీ నంచుకుని తింటే మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం చెయ్యి కొద్దిగా తడి చేసుకునండి. పిండిని ఇలా ఈ మాత్రం సైజులో తీసుకుని పుణుకులు ఇలా వేసుకుందామండి. మంటని కొంచెం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్నానండి. అలా వేసుకోవాలి పుణుకు. మా సైడ్ అయితే మార్నింగ్ హోటల్స్లో టిఫిన్ కూడా ఉంటుందండి పెసర పుణుకు. కానీ 10 దాటితే మాత్రం ఉండదు, 10 లోపే ఉంటాయి ఈ పెసర పుణుకులు టిఫిన్ మాకు. ఇలా మనం మూకుడికి సరిపడగా వేసుకోవాలండి. కమ్మటి రుచితో చక్కగా ఉంటాయి ఈ పెసర పుణుకులు. మన ఇంటికన్నా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఫాస్ట్ పెసరపప్పు కన్నా నానబెట్టేసి వాళ్ళు మాట్లాడే లోపు కొంచెం వేడివేడి నీళ్ళు పోసేసినట్టయితే తొందరగా నానిపోతుంది పెసరపప్పు. అలా కూడా మనం వెంటనే ఈ టిఫిన్ చేసి పెట్టచ్చు వాళ్ళకి.
మామూలుగా అయితే మనం 4 అవర్స్ నానబెడతాము. అదే మనకి ఎమర్జెన్సీ అనుకోండి వేడివేడి నీళ్ళు పోసామంటే మనకు ఒక్క పావుగంట 20 నిమిషాల్లో నానిపోతుంది. అప్పుడు కూడా మనం చక్కగా ఇలా గ్రైండ్ చేసుకుని మనం టిఫిన్ చేసేయచ్చు. ఇంకో బంగారు రంగు వచ్చేంత వరకు వేయిద్దామండి. చక్కగా ఇవి చూసారా చక్కగా వేగిపోయాయి. ఇవి తీసేసి మళ్ళీ మనం మిగిలిన పెసరపిండి ఇలా పుణుకుల్లాగా వేసుకుందాము. మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నానండి. మనం ఒక్కొక్క పుణుకు తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపిస్తుందండి. అంత మంచి రుచితో ఉంటాయి. చాలా సింపుల్ కూడా మనం ఈ స్నాక్ చేసుకోవటం అండి. పెసర పుణుకులు రెడీ అయిపోయాయి. దీనికి కాంబినేషన్ నేను కొబ్బరి చట్నీ చేశాను. నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి.